ఎంతసేపు హై హ్యాండెడ్నెస్, అపోజిషన్ పార్టీల మీద అటాకులు, ఫిజికల్గా అటాకులు. కేసీఆర్ అనేవాడు ఇవన్నీ నాశనం చేసుకుంటూ రాజకీయ వ్యవస్థ, రాజకీయ విలువల్ని కూడా అతపాతాల్లోకానికి దొక్కిండు. అది కేసీఆర్ చేసిన 10 సంవత్సరాల పాలన. ఓకే, అక్కడి నుంచి రేవంత్ రెడ్డి దాన్ని టేక్ ఓవర్ చేసిండు. టేక్ ఓవర్ చేసేటప్పుడు పరిస్థితి అందరికీ తెలుసు. ఆయన వీళ్ళు వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసిండ్రు. అందులోంచి ఏ ఒక్కటైనా ఫుల్ఫిల్ చేస్తున్నారంటే లేదు. దాని గురించి ఏమైనా మాట్లాడతాడా ఎక్కడ అంటే అది లేదు. ఫ్యూచర్ సిటీ అంటాడు, ఇంకేదో సిటీ అంటాడు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చేంత వరకు మా ఖజానా ఖాళీ అన్న విషయం తెలియదు అని చెప్తున్నారు కదా. ఆ విషయం తెలియకే మేము ఇన్ని వాగ్దానాలు ఇచ్చాము, ఇవి తప్పనిసరిగా 5 ఏళ్ల పరిమితిలో మేము ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామని చెప్తున్నారు. అప్పులు పుడతలేవు, బ్యాంకులు మమ్మల్ని రానిస్తలేరు, దొంగల లెక్క చూస్తున్నారు అని ఆయన్ని అంటున్నాడు. మళ్ళీ ఫ్యూచర్ సిటీ ఎట్లా కడతాడు ఈయన పేదలకు చేసిన వాగ్దానాలే ఫుల్ఫిల్ చేయలేనాడు. ఫ్యూచర్ సిటీ అంటాడు, ఇంకేందో అంటాడు. అసలు కేసీఆర్ చేసిన కరప్షన్ మీద నువ్వు ఎంక్వైరీ కమిషన్లు వేసినావు, జ్యుడిషియల్ కమిటీలు వేసినావు, ఏమైంది నేను కూడా అడుగుతున్నాను. సిబిఐ ఎంక్వైరీకి లేఖ రాసిండు కేంద్రానికి. సిబిఐ ఎంక్వైరీకి మీరే ఆపుతున్నారు అని కదా వాళ్ళు అడిగేది. లేదు, మేము ఎప్పుడు రాసిండండి సిబిఐకి వేరే పని లేదా? 150 కోట్ల దేశానికి సిబిఐ అది. నువ్వు 2 సంవత్సరాలు నువ్వేం చేసినావు? నీకు ఒకటే కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోసుకున్నది, నీకు వేరే కేసులు ఏం లేవు కదా. ఇది బుడద మామిడి జల్లుదా అంటే మేమేం సలిపించుకోము. వాళ్ళేం ఖాళీగా లేరు కదా. పీసీ ఘోష్ విచారణ చేసినాక మరి ఏది యాక్షన్ ఏది? ఆయన రాసిన కమిటీలో వీళ్ళు దోచుకున్నారు అని స్పష్టంగా ఉంది కదా. అప్పుడు సిబిఐకి రాయడం ఏంది? మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి? ఆయన బ్లేమ్ చేయగానే ఎవరు బ్లేమ్ అవుతారు? ఇక్కడ ఎవరు బ్లేమ్ కాదు కానీ ఆయన అనుకుంటారు అట్లా. ఈయననే చాలాసార్లు మాట్లాడిండు కదా పిసిసి అధ్యక్షుడుగా ఆ స్కామ్లన్నింటి గురించి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ స్కామ్లు ఏమైనాయి? ఇంత జరిగిందని తెలుసు, బీజేపీ నాయకులు కూడా తెలుసు. మరి మీరెందుకు కేంద్రాన్ని ప్రశ్నించారు? మీరెందుకు ఒత్తిడి తీసుకురారు? మా తెలంగాణ, మా రాష్ట్రంలో ఇంత అవినీతి జరిగింది. మేము సిబిఐలు, ఈడీల మీద మేము ఒత్తిడి చేయమండి. వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు చేశారు కదా. కవితను అరెస్ట్ చేసి 4 నెలలు జైల్లో ఉంది, బెయిల్ మీద బయట ఉంది. అట్లా ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి వాళ్ళు బయట ఉన్నారు బెయిల్ మీద. వాళ్ళు జ్యుడిషియల్ ప్రాసెస్లో బయటకు వచ్చారు. ఈడీలు, సిబిఐలు వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారు కదా.